ఆదివారం జరగబోయే సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకేత్తో కలిసి సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి పరిశీలించారు. శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక సెక్యూరిటీ అధికారి ఆదివారం రేకొండ మండలం కొడవటంచలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే హెలిప్యాడ్, ఆలయ ప్రాంతాలతో పాటు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసిన గెస్ట్ హౌజులను పరిశీలించి అక్కడి నుండి ఘనాపురం మండలం చెల్పూరు పరిధిలోని 1000 క్వార్టర్స్ ఎదురుగా జరగనున్న బహిరంగ సభ ప్రాంగణం, హెలిప్యాడ్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోటంచ దేవస్థానంలో పూజ కార్యక్రమం అనంతరం విశ్రాంతి భవనం ప్రారంభిస్తారని, అనంతరం దేవాలయ పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం భూపాల్పల్లికి చేరుకుని చేల్పూర్ పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సభ ప్రాంగణంలో 11 స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒకసారి క్లీన్ చేపిస్తారా చూడండి. మళ్ళీ ఒకసారి వాటర్ కొడితే ఉండాలి మళ్ళీ కొద్దిగా హిట్ అయినాక ఇదే రోడ్ ఎనీ టెక్నికల్ ఇష్యూ హెలికాప్టర్ మళ్ళీ రోడ్ బై రోడ్ సెకండ్ ఆల్టర్నేటివ్ రోడ్ కింద మనం చెల్పూరు పోతుంది. ఏ రోడ్ వాడతాం? ఎమ్మెల్యే ప్రపోజ్ రోడ్